మేనిఫెస్టేషన్కి అసలు ఎంత టైం పడుతుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ద సీక్రెట్ బుక్ ప్రకారం దీనికి ఇంత టైం పడుతుంది అనేం రూల్ లేదు. అదంతా మీరు యూనివర్స్తో ఎంత అలైన్మెంట్తో ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు కావాలనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి యూనివర్స్కి ఎంతో టైం పట్టదు, కానీ ఆ టైం డిలే అనేది మీరు ఏం బిలీవ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానివల్ల జరుగుతుంది. అండ్ యూనివర్స్కి సైజ్తో సంబంధం లేదు. దానికి 1 రూపీ మేనిఫెస్ట్ చేయడం ఎంత ఈజీయో 1 crore మేనిఫెస్ట్ చేయడం కూడా అంతే ఈజీ. కానీ ఇది పెద్దది, దీనికి ఎక్కువ టైం పడుతుంది, లేదా ఏదైనా చిన్న పని అవ్వడానికి తక్కువ టైమే సరిపోతుంది అనేది మన మైండ్లో ఉంటుంది. అందుకే మీరు చిన్న వాటితో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఆర్ ఒక ఫోన్ కాల్, లేదా ఒక రెడ్ రోజ్ని కానీ ఒక బటర్ఫ్లైని కానీ చూడాలి అని అనుకుంటూ ఉండండి. మీరు ఇది గమనించి ఉంటారు. మీకు మీ పాత ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గురించి వినడమో, లేదా అదే పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావడమో జరుగుతుంది. అలా ఫస్ట్ చిన్న వాటితో స్టార్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇవి జరిగాక మీకే ఒక కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం వస్తుంది. అప్పుడు పెద్ద విషయాలు కూడా న్యాచురల్గా పాసిబుల్ అనిపిస్తాయి. సో ఇప్పటి నుంచి ఎంత టైం పడుతుంది అని ఆలోచించకుండా యూనివర్స్తో అలైన్మెంట్తో ఉండి చిన్న చిన్న థింగ్స్ని మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వండి.